ఫ్రెండ్స్ ధనుష్ వాళ్ళకి అయితే ఇదిగోండి ప్యారెట్ ఫిష్ కూడా పడింది. చూడండి ఎట్టుందో స్పెషల్గా ప్యారెట్ ఫిష్ అంత స్మూర్తిగా ఉందా. సీ కూడా తింటారంట బయట కదులుతున్నాయి చూడండి. ఇది ఒక జీవి. చేపని చూపించరా. ఫ్రెండ్స్ 100 దీన్ని అయితే మనోడు సముద్రంలో వదిలేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఎత్తుకుపోయి కాటా మీద తూకం పెట్టుకొని మనకి ఎంతకు వస్తుందో అంత డబ్బులు ఇచ్చేసి తీసుకోవడమే. ఇగోండి రకరకాల చేపలు అయితే ఇక్కడ గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు. వీటి పేర్లు కరెక్ట్గా నాకు తెలీదు, అది మాత్రం తెలుసు. దాన్ని దేవుడి నాలిక అంటారు. ఈ చేప టేస్ట్ వచ్చేసి వెన్న మాదిరిగా ఉంటుందంట. దీంట్లో జిల్లి ఉంది చూడండి, పెద్ద పెద్ద చేపల్లో ఉంటుంది. ఇది భలే ఉంటుంది. లైట్గా కొవ్వు మీద కూడా ఉంది. కొవ్వు చూడు రేడ తేలిందా, మటన్ తేలినట్ట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందు వచ్చే వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. నాకు ఉదయాన్నే ఒక ఫోన్ వచ్చింది, ఈరోజు స్పెషల్ చేప పడ్డది సముద్రంలోని. అంటే సముద్రం వేట స్టార్ట్ అయిపోయింది, ఇంకా వదిలేశారు. 3 నెలలు ఆపున్నారు కదా, ఇంకైతే స్టార్ట్ చేసేసారు అనమాట. ఈ రోజు నుంచి మనకు రావడమే ఫోన్ వచ్చేసింది, ఒక చేప పడింది స్పెషల్ తీసుకుంటారని. ఫోటో పెట్టారు. ఏం చేప అని అడిగితే వాళ్ళు వచ్చి కడవరి అని చెప్పారు. కానీ అది నెట్లో సెర్చ్ చేస్తే కడవరి వేరు, ఈ చేప వేరు అని ఉంది. ఈ చేప వచ్చేసి నల్ల మట్ట అని ఉంది. కానీ 2 చేపలు టేస్ట్ బాగుంటాయంట. ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర ఉండేది ఏ చేప, ఎంత పెద్దది, అది రేట్ ఎంత మొత్తం కనుక్కొని దాన్ని అయితే ఎలా చేయాలన్నీ కనుక్కుందాం. ఇప్పుడైతే సముద్రానికి ఆడికి వెళ్ళిపోదాం. వచ్చింది ఈ ఊరికి పోయేటప్పుడు మాత్రం మొత్తం ఎర్రమట్టే ఉంటుంది. ఎర్రగా వచ్చేస్తాం పోయి వచ్చే లోపల. రోడ్డు ఉండదు ఈ ఊరికి. సముద్రం దగ్గరికి వచ్చేసాం. చిన్నపిల్లకాయలు ఆడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అదిగోండి అక్కడే మన చేప ఉంటుంది. ఇప్పుడు అదిగోండి భలే ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది సముద్రం. చూడండి ఎట్టుందా. ఫ్రెండ్స్ ఇందాకే పడ్డదంట చేప. మనకు ఫోన్ చేస్తారు. అన్న నైట్ వదిలేస్తారా మీరు ఉదయం అన్న? ఓకే, నైట్ 3 గంటలకు వదిలి ఫ్రెష్గా ఉదయం తెస్తారు. ఇప్పుడు ఏడాడ ఉందంట మన చేప, పోయి తీసుకుందాం. ఆడ ఇదిగో భరత్ చేపలు తీస్తూ ఉన్నాడు. ఏం చేపలు పడ్డాయి ధనుష్? ఫ్రెండ్స్ ధనుష్ వాళ్ళకి అయితే ఇదిగోండి ప్యారెట్ ఫిష్ కూడా పడింది. చూడండి ఎట్టుందో స్పెషల్గా ప్యారెట్ ఫిష్ అంత స్మూర్తిగా ఉందా. ఇది ఇంకా కలర్ అసలా ఏం చేప? దీన్ని మీరేమంటారా? కోడా ఫ్రెండ్స్, కోడి అంటే ఇది. ఎట్టుంది చూడండి. ఇది బ్రో చెప్పుల చేప అంటారు. చెప్పుల చేప ఫ్రెండ్స్, ఇది చెప్పుల చేప అంట. ఇదే విచిత్రంగా ఉందా? ఏంది ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ నల్లగా ఉందా? ఏమో, అది ఆ సైడ్ స్నానం చేసింది, ఈ సైడ్ చేయాల. ఇదా ఇది బాగుంటుందా? ఏం పేరు దీని పేరా? పల్లారు. పల్లారు చేప అంట. పొల్లు ఎక్కువ ఉన్నాయని పల్లారు అని పెట్టి. రకరకాల చేపలు అయితే పడి ఉంటాయి వీళ్ళకి. మనం తీసుకుపోయి స్పెషల్ చేప చూద్దాం. ఇంక పోయి అసలు సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి కూడా మనం చెప్పలేము. అటు పేర్లన్నీ వాళ్ళు రోజు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది. ఏదన్నా పేర్లు అటు ఇటుగా చెప్తే ఏమనుకోబాకండి. ఇప్పుడు మనం పెద్ద చేప కాడ పోతున్నాం, చూపిస్తా. ఇప్పుడు సముద్రం చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఆడ సముద్రం ఇటుంటే బాగుంటుంది, ఉండాలనిపిస్తుంది. హాయ్ బ్రో, భరత్ బ్రో. ఏదో చేప ఆడుందే. పారలు కూడా పడుతున్నట్టున్నాయా? ఏం కాదులే. ఏంది పారా? ఇవే తింటారు. ఇయ్యా ఇవన్నీ తింటారు బ్రో. చైనాలు అంటే అందరూ. ఇదేం చేప వెరైటీగా ఉందా? తింటారంట ఇట్లా. కదులుతుందా? ఇది వద్దు అక్కడ పట్టుకోవచ్చు బ్రో, పట్టుకోవచ్చు. హాస్పిటల్లో డాక్టర్ నిన్ను కూడా పట్టుకుంటారు. ఏంది ఇట్లా కదులుతుంది బ్రో? ఇదే ఒరే ముళ్ళే. ముళ్ళే తింటారు ఇట్లా. తింటారంట చైనాలో. ఇంకోటి ఉంటుంది అది పెద్దది. వీటి పేరే అంది బ్రో? ఏమో తెలీదా? సీ కూడా తింటారంట బయట. కదులుతున్నాయి చూడండి. ఇది ఒక జీవి. ఇదో బ్రో మన చేప. ఏదా సరే కడవరే. వెరైటీగా ఉందనా? ఇంతవరకు మనం ఎప్పుడు అలాంటి చూడలే కదా.
ఇదిగో ఇక్కడ చూస్తారు చేప ఫ్రెష్ చేప ఈసారి. ఇప్పుడే పడింది ఇది, ఇప్పుడు ఉదయం పడి ఉంటుంది ఏమో. వాళ్ళు 3 గంటలకు పోయేస్తారండి. చూడండి ఎట్టుందో కడవరి. మనోడు ఆ చేపను చూడండి కడగతా ఉన్నాడు. రే దాన్ని సముద్రంలో వదిలేస్తావు స్వామి, రే అలలకి వెళ్తుంది ఆడు వదిలేసి నువ్వు అంత కాలు కడుక్కోవా. రే నాయనా రే విజయ, అది కానిపోయిందనుకో సముద్రంలో వదిలేస్తా నిన్ను. ఎందుకనే తీదని పైకి లేపురా. అవే అది అలలకు కొట్టుకుని వెళ్తాను వెనక్కి. వదిలేస్తే వాళ్ళకి ఆ సంబంధం అయితే. చేపని చూపించరా. ఇదిగోండి ఎట్లా పోయేమో మనంగానే వెళ్తాం. నీళ్ళు బజ్జిల్లానే ఫ్రెండ్స్, సముద్రం నీళ్ళ. చేప మాత్రం కడవరి మెత్తగా ఉందా. కడవరి నల్లమట్ట ఏంటది, నల్లమట్ట. నోరు చూడండి ఎట్టుంది. ఏంది దీంతో ఏం చేస్తే బాగుంటుందో దాన్ని అడుగు. ఏం చేస్తే బాగుంటుంది? నిన్న పులుసు నన్ను వదిలిరా అంటుంది అది. దీన్ని వదిలేస్తే ఆడపోతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ 100 దీన్ని అయితే మనోడు సముద్రంలో వదిలేస్తున్నాడు. మేము కూడా ఇదిగో ఎడదా తడిచిపోయాం. పెద్దలు వచ్చి ఒకే దెబ్బ కొట్టింది. పెద్దలు వచ్చింది, ఫోన్తో కూడా తడిచిపోయినాయి. అంటే ఈ చేప సముద్రంలోకి రావాలని సముద్రం కోరుకుంటున్నాము. చూడండి ఎట్టుందో. కానీ చేప మాత్రం కొరమేలాగా చూసేదానికి. కొరమేలాగా వల్ల బాగుందన్న చేప మాత్రం, కానీ చర్మం మందంగా ఉన్నది, చాలా మందంగా ఉన్నది. సరే దీన్ని ఇప్పుడు ఎంత కాస్ట్ ఎంత అన్నీ అడిగి వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. బ్రో ఎంత బ్రో కేజీ? పదం అయితే. అరే విజయ్ ఇదిగో ఇక్కడ స్పెషల్ ఉంది చేప, చూపించా. చూపిస్తా బ్రో, ఎక్కచ్చా బోట్లకి? రే సామె టేక్ ఇదే మనం ఉన్నదా స్టింగ్రే. ఇదిగో ఇక్కడ ఉంటుంది ముళ్ళు. ఒకసారి కుట్టింది స్వామి జాటి. చూడండి ఎట్టుందో, బాగుంటుంది. ఇది కూడా పిట్టు చేసుకుంటే బాగుంటుంది. దేంట్లో వేస్తుందన్నా? దీంట్లోనేనా? ఇదిగోండి పెద్దది. ఇప్పుడు దాన్ని ఎత్తుకుపోయి కాటా మీద తూకం పెట్టుకొని మనకి ఎంతకు వస్తుందో అంత డబ్బులు ఇచ్చేసి తీసుకోవడమే. ఇప్పుడు మనం తీసుకున్న లాంటి చేప ఇంకోటి కూడా ఉందంట, కాకపోతే అది ఒక చిన్నది. దాన్ని కూడా చూపిస్తా. కేజీ అట్లా ఉంటుందంట. ఫారం కోడా నాటుకోడి? నాటుకోడి. ఫారం కోడి లాగా ఉంది చూసేదానికి. కాటాకాడకు వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ చేపలు గ్రేడింగ్ అయితే జరుగుతూ ఉంది. బ్రో ఇది చర్మం తీసి ఉండాలా అట్టే కట్ చేసి తినచ్చు బ్రో? అట్నే తినాలా చర్మంతో కూడా గీకేసి మొక్కలు కొట్టడమే. 5 కిలోలు 600 గ్రాములు. ఏమన్నా పెట్టిన ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతారు. ఇగోండి రకరకాల చేపలు అయితే ఇక్కడ గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు. వీటి పేర్లు కరెక్ట్గా నాకు తెలీదు, అది మాత్రం తెలుస్తుంది. దాన్ని దేవుడి నాలిక అంటారు. నాలిక లాగా ఉంది కాబట్టి. ఇవి ఎందుకు గురకాలు ఏదో అంటారు అనుకుంటా. ఇవి వచ్చి మట్టి అని చేపలు అంటారు. ఇంకా ఈ ఇట్లా ఏమంటారా ఇసుగుబుర్లు లాగా ఉన్నాయి. ఇసుగుబుర్లు, సముద్రపు ఇసుగుబుర్లు. ఈ ఏందో చాట చేపలు లాగా ఉన్నాయి. రకరకాల చేపలు. చేపల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ముక్కలు అసలాగే ఉంది. ఏం చేపదే? సీలువా. బాగుంటుంది టేస్టా? అట్లా ఉంటుందా? చేపను తీసేసుకున్నాం. ఇంకైతే ఇంటికి తీసుకుపోయి ఏం చేస్తాం, అది ఎంత అయింది మొత్తం అయితే ఇంటికాడ మీకు డీటెయిల్స్ చెప్తా. ఇంకైతే ఇంటికాడికి వెళ్ళిపోతాం. సముద్రం నుంచి ఇంటి దగ్గరికి అయితే చేపను తీసుకొని వచ్చేసినాం. ఇంకైతే కటింగ్ చేయాలా. ఈ అబ్బాయి పేరు నాని, విజయ్ వాళ్ళ తమ్ముడు. హాయ్ నాని. ఏయ్ ఇంకైతే దీన్ని కట్ చేసుకుందాం. మంగళ స్నానాలు చేయించుతాయి. నాకు దీన్ని పెద్ద కొరమైన చూసినట్టు అనిపిస్తుంది. చాకుతో అయితే ఈజీగా దిగిపోద్దాము. అదిగో చాకు తీసుకో. చాకినానే చాక్ కథ వేరమ్మా. ఇది దీన్ని ఎట్టా ఎట్ట గీకాలరా? గీకదామనా? కదా పులుసు సన్న పులుసు వస్తుంది. అరే బియ్యం లాగున్నాయా?
అది వెరైటీగా ఉంది చేప. తోలు అయితే చాలా మందంగా ఉంది. అక్కడ పట్టుకున్నాను అది పట్టుకున్నావు అనుకో వాడికి ఎక్కుతాడు. పట్టుకోమన్నా నేను నెట్టిమలేదా. దీని పులుసు తీయడం చాలా కష్టంగా ఉంది. అది పెద్ద పెద్ద పులుసు కాదు, చిన్న చిన్న పులుసు, అందుకని ఎక్కువసేపు పడుతుంది అనమాట అది క్లీన్ అవ్వడానికి. చిన్నదిగానైతే పెద్దదిగానైతే ఇవాళకి అయిపోయి ఉంటుంది. ఏం భలే కష్టంగా ఉంది అదే. ఈ చేప టేస్ట్ వచ్చేసి వెన్న మాదిరిగా ఉంటుందంట. చూడాలా, మనం ఫస్ట్ టైం తింటాం. మేము ఫస్ట్ టైంలే, మనం కాదు. ఒమేగా ఫ్యాటీ ఒమేగా ఏంద్ర అదే విజయ్? ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయంట. గుండెకి మెదడుకి అన్నిటికి మంచిదని గూగుల్ గారు చెప్పారు. ఏమో తిరా తెప్పిస్తాం. ముందు చేయాలంటే అనుభవం ఉండాలి. కొయ్యికి తోపుడు వేసినట్టుందా? మా ఊర్లో చిన్నప్పుడు ఒక ఆయన ఉండేది, కొయ్యలు చెక్తా ఉండేది, కూర్చొని అది పనిగా దాన్ని చూస్తూ ఉండేది. అదొక సాటిస్ఫాక్షన్. బాగుంటుంది ఆ కొయ్యని చెక్తా ఉన్నప్పుడు చూస్తూ ఉంటే భలే ఉంటుంది. అటు కూర్చొని చూస్తూ ఉండేది. షేపులు మారుతూ ఉంటాయి కదా, ఆ పేడలు తీసే సౌండ్ కానీ భలే ఉంటుంది. మెత్తగా తెగుతుంటాయి. చాకులు మాత్రం మంచి చాకులు కొన్నాడయ్యా మొన్న. బాగా తెగుతాయి. ఏమో అంటే విజయ్ తుండు ముక్కలా మామూలు ముక్కలా? తుండు ముక్కలు. పులుసు తీయటం అయితే అయిపోయింది. ఒకలా మొక్కలా అయినా ఇబ్బంది లేదు, తినేస్తాము. అది రావడంలా వచ్చేసిందిలే, 90% వచ్చేసిలారా. ఈ సైడ్ బాగా వచ్చింది. ఈ సైడా? ఈ సైడ్ ఒక్కరం తగ్గింది, తెలుపు తగ్గింది. అదేం కాదులే. ఫస్ట్ తలపాటు కట్ చేసుకుందాం. నాకు ఇదేందో సొర చేపలాగే అనిపిస్తుంది. దీని వాసంటే జనం ఉన్నట్టుందా? బాగుంది నా కండ. జన కండ మీద ఉంది చేప. కండ మీద ఉంది చేప. భలే ఉండబద్ది ఈరోజా. ఏంద్రా దీని కడుపులో ఏమైనా వైడూర్యాలు ఏమైనా దొరుకుతాయేమరా? వజ్రాలు దొరుకుతాయి. చిన్న చేప ఉంది. చిన్న చేప? అరే ఏదోండా ఏం చేప అదా? కడుపులో కూడా ఉంటుంది అయితే పెద్దదా? పెద్ద చేప ఏడందో వాళ్ళకి చూడండి. లోపల ఏమన్నా తీయా తీద్దాం. గుండెకాయ తింటారా దీన్ని మనలా? తినవాలి. చా నాకు ఇది ఏ చేపను కోసినట్టుంది చెప్పిదా? కోడివై బా గనా ముక్కలు బిల్లలుగా కొట్టాలి ఆ ముక్కలు. దీని పోయి కట్ చేయి. కేకులుగా రావాలా. చాకు సరిపోతాయి దీనికి, కత్తి పడాల్సిందేనా? సరికొట్టు జాగ్రత్త. అబ్బో కండ్లు ఉన్నాయిరా చూడు. అంతంత ముక్కలు అట్రా బార్బీక్యూ చేయాలా? ఇంకా చిన్న ఉండాలిరా. ఊరికే దిగిపోతుందా? వీటిని చూస్తుంటే నాకేదో గుర్తొస్తుందిరా. ఏం గుర్తొస్తుందా? ఏమో ఎటు కొట్టాలి అర్థం కావట్లేదా? బోన్ చూడు ఎంతలా ఉంది. బోన్ ఇది మొత్తం సైడ్కి కొట్టు, దాన్ని డబ్బులు సింగిల్ కొట్టుకుంటా. జాగ్రత్త. పక్కకు వచ్చేస్తుందా ఎత్తా? ఎముక మీద పడితేనా? ఎముక బాగా గట్టిగా ఉంది. కండ కదా.
ఇటు పెట్టి మధ్య అటు కట్టు అంతే ఇంతలే. అయ్యో దూసుకెళ్ళింది అది. ఇదిగోండి దీంట్లో జెల్లీ ఉంది చూడండి, పెద్ద పెద్ద చేపల్లో ఉంటుంది, ఇది భలే ఉంటుంది. ఊరగాయకు భలే ఉంటాయేమో అయ్యా. భలే ఉంటాయినా. వీటి కోసం అన్న అజీ కూడా వస్తే బాగున్నా. ఫోన్ చేయకూడదా? పగ పట్టేస్తున్నాడా? తల నుంచి నడుము బాగా దాకా నీట్గా మొక్కలు కొట్టేసా, ఇంకైతే తోక భాగం కొడుతున్నా. తల ఆడే ఉన్నది, ఆడగొట్టివా? తల మనం కొట్టం కదా. నువ్వు దీన్ని ఎట్ట కొట్టాలి అర్థం కావట్లేదునా, చెప్పు. అసలు ఎట్టంటే అటు కొట్టరా, మనకి ఎప్పుడు ప్లానింగ్ అంటూ ఉండదు. ఎట్ట కొట్టేనా? బో ఎప్పుతున్నావా దాన్ని? అట్టే ఎండ వేసేస్తారు, అట్టే బార్బీక్యూ ముందు వేసేస్తారు. బాగుంటుందా? బాగుంటుంది. బాగుంటుంది అట్టే వేసేస్తే. ఎందుకు బాగుంటుందా? అట్టే వేసేద్దాం అయితే, అట్టే వేసేద్దామా? అదే అన్నిటికని చెప్తారా ఇక్కడ. మొక్కలు కొట్టేస్తా సగమా? కొట్టేది. స్ట్రిప్స్ అట్టే వేసిలేమా? అట్టే వేసిలేమా? ఇట్టే అయితే గ్రిల్ మీద వేయచ్చు, చీకులు చేయాలంటే చేయలేం. అది ఓకేనా? ఓకేనా? అది అది ఓకేనా? అంతే. ఎట్లా మొక్కలా ఎముకే లేదు అందులో, ఎముకు దీంట్లో కదా ఉన్నదా, దాంట్లో ఉంది చూడు, దాంట్లో లేవా ఎముకలే. ఇంకా అదే ఎట్ట కొడతాను మొక్కలా? సూపర్. దీంట్లో కొట్టమంటా? కొట్టు చూడు. ఇంకా వరంతా ఎయ్ వేసుకో, అదే వాటర్ వేసుకో వేసుకో వేసుకో. సరేని మొక్కలు రా, భలే ఉండబోతాయ్యా బార్బిక్యూకే. బాగుంటాయినా? చేసుకోండారు ఎప్పుడన్నా? బాగుంటాయి, అర్థమవుతుందా నీకు? మొక్క పట్టుకుంటే తెలుస్తుందా? ఈ పచ్చి కూడా తినొచ్చు అంటారు, దాంట్లో రాసింది. తినేనా? వద్దులే, తినేనా అంటున్నాడు చూడు. తినేస్తా ఆపట్నే మళ్ళీ ఇంకా టేస్ట్ చూడాలి అన్నీ. కత్తి ఈరోజు బాగా వేస్తున్నట్టుంది. నాని నూరినాడు పాప. నూరాడు నాని, నూరాడు నూరాడు నూరాడు. దాకా తిను. మొక్కలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందినా, ఇంకా చేసే ప్రాసెస్ ఉన్నదా అంతే. మొక్కలు మాత్రం భలే నీట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఈరోజు అన్ని చేపల కన్నా కూడా ఈ చేప నీట్గా వచ్చింది. ఇంకా తలకాయ భాగం కట్ చేయాలా, ఈ ప్రాసెస్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ చాకుతో క్లీన్ చేసుకో తలకాయని. ఫైనల్ తలకాయ ముక్క. తలకాయ ముక్కన భలే ఉంటుంది రీ తలకాయ టేస్ట్. మనం అనుకుంటాం కానీ మెయిన్ పార్ట్ తలకాయ చేపలు అద్దరిపోద్ది. నాకైతే భలే ఇష్టం. చెట్లు చూడ ఎట్ట వస్తున్నాయి, పట్ట పూలు వస్తాయా? ఇది కూడా ఇదిగోండి చెట్లు చూడండి ఆడుకుంటా ఉన్నాయి ఆడ. అంతే. కొరమేనలాగా ఉండటమే కాదు, కొరమేనలాగే వేటాడి వేరే చేపలు తింటున్నట్టున్నాయి. ఎరా అవునా? ప్రెడేటర్ తలకాయ ఉండింది లోపల, ఉత్త తలకాయ ఉండింది. అయితే ఉత్త తలకాయ ఉండిందంటే ఆ బాడీ అరిగిపోయిందేమో. అరిగిపోండొచ్చు, నువ్వు వేటాడి తింటుంది ఇది. ఈ చేప ఒకరంత అరుదుగా దొరుకుతుంటుందంట. మా అదృష్టం బాగుండి ఈరోజు దొరికింది. మరి తలకాయ మాంసంరా, పొట్టేలు తలకాయ కొట్టినట్టు ఉంది అది. పొట్టేలు అంటే అంటున్నావు అట్టే వల్ల అదే
అట్టే కదా అయితే ఉండేదా? తలకాయ కానీ అది ఆ పైన తాట కానీ చర్మం అంతా పొటేల్ లాగే కదా ఉండేది. అది మొత్తం పొటేలు తలకాయనా? పొటేల్ తలకాయ లాగా ఉంది ఈ చేప తలకాయ. వేసి కొమ్మరి వచ్చింది దాంట్లో. కడుగురా మొక్కలు మాత్రం కతక్కనున్నాయా ఈరోజు మాత్రం? మొక్కలు ఎప్పుడూ కతక్కనే ఉంటాయి. ఈ చేప కండ ఎక్కువ ఉంది. లైట్ గా కొవ్వు మీద కూడా ఉంది. కొవ్వు చూడు ఎడ తేలిందా, మటన్ తేలినట్ట. ఇలాంటి చేపలు దొరకాలంటే అదృష్టం ఉండాలమ్మా. అవునా? చూడన్నా కండ ఉంది, లోపల ముళ్ళు ఉంది. లైట్ ఒకే ముళ్ళు, సింగల్ ముళ్ళు. ఎముకది ముళ్ళు కాదు, ముళ్ళు అనబలేదు. చిన్న చేపలను అయితే ముళ్ళు అనొచ్చు, ఈ విధంగా పెద్ద సైజు కాబట్టి. కొవ్వు చూడండి, పొట్టేలు కొంటుంది చూడు, బాగా తోడు మేపిన పొట్టేలకి అట్లా. అదే ఉందని మంచి కొవ్వు అంతా మంచి మన బల్ల కానీ. ఫైనల్గా మనకు వచ్చిన మొక్కలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూసారు కదా, చేపను తెచ్చి కట్ చేసాము. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో, అందుకనే ఈ వీడియో ఇక్కడ దాకా ఆపుతున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ చేపని మనం కొట్టిపెట్టిన ముక్కల్ని మ్యారినేట్ చేసి దాన్ని అయితే బార్బీక్యూ చేసుకుందాం. ఆ టేస్ట్ ఎట్టుంటుందో, మేమైతే ఆ చేపనే ఎంతవరకు తినలా, కాకపోతే దాంతో బార్బీక్యూ చేద్దాం అనుకున్నాం. అది ఎట్టుంటుందో. చేప బార్బీక్యూ బాగుంటుంది. చేప బార్బీక్యూ తిన్నా ఎప్పుడన్నా? తినలేదు, కానీ బాగుంటుంది అనిపిస్తుంది. బాగుండొచ్చేమో, చూద్దాం. ఆ చేపని దాని నిప్పుల మీద కాల్చుకొని నెక్స్ట్ వీడియోలో అయితే తినేది చూపిస్తాం. ఆ చేప చర్మం అయితే చాలా మందంగా ఉంది. నేను ఏ చేపకి చూడాలి అంత మందం. బెల్ట్ ఉంటుంది చూడు, అంత గట్టిగా ఉంది ఉండడం కూడా. టేకు చేప కూడా ఉంటది. ఇది సొర చేప, టేకు చేపలు ఆ టైప్ లో ఉంది. ఒక గరుగ్గా స్కిన్ అయితే మొరటి చేప, కానీ అరుదుగా దొరుకుతుందంట. మాకు దొరికింది, అదొక అదృష్టం అనమాట. సరే, నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని బార్బిక్యూ చేసి చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బాయ్ బాయ్.